హాయ్. సో మనం గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యేప్పుడు మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ బిట్స్ అడగడం జరుగుతుంది అనమాట. సో ఈ మోడర్న్ హిస్టరీ చూసినట్లయితే ఒక్కొక్కసారి బెంగాల్ గవర్నర్ అంటాడు, బెంగాల్ గవర్నర్ జనరల్ అంటాడు, సో ఇండియా గవర్నర్ జనరల్ అంటాడు, లేదా ఇండియా యొక్క వైస్రాయ్ అంటాడు, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఇండియాకి సంబంధించిన గవర్నర్ జనరల్ అంటాడు, అలాగే స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి చిట్ట చివరి బ్రిటిష్ సంబంధించిన గవర్నర్ జనరల్ అని అడుగుతా ఉంటాడు అన్నమాట. సో ఏంటి గవర్నర్ జనరల్స్, ఈ గవర్నర్ ఏంటి ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. రైట్, ఈ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏదైతే అంటున్నామో, సో ఎప్పుడైతే యూరోపియన్లు మన ఇండియాకి వచ్చారో అప్పటి నుంచి మనకు స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఏదైతే చరిత్ర ఉందో అదే మనం మోడర్న్ హిస్టరీ అంటున్నాం అనమాట. మనల్ని ఎక్కువ పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళండి. సో ఈ బ్రిటిష్ వాళ్ళని చూసినట్లయితే ఫస్ట్ మనకి సుగంధ ద్రవ్యాలు అంటే వ్యాపారం కోసం మన భారతదేశానికి వచ్చారు. వ్యాపారం కోసం వచ్చి చిన్నగా భారతదేశాన్ని వాళ్ళ హస్తగతం చేసుకున్నారన్నమాట. భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళడానికి మెయిన్ 2 యుద్ధాలు అనమాట. సో ఒకటి వచ్చేసి 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం అనమాట. సో ఏదైతే సిరాజుద్దౌలా మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగిందో ప్లాసీ యుద్ధం. సో ఈ సిరాజుద్దౌలాకి 50,000 సైన్యం ఉంది, బ్రిటిష్ వాళ్ళకి వచ్చేసి 3,100 మాత్రమే అనమాట. అయినా సరే బ్రిటిష్ వాళ్ళే గెలిచారన్నమాట. ఎందుకంటే వాళ్ళు కుతంత్రాలు ఉపయోగించి ఎవరైతే వాళ్ళ సేనాని ఉన్నాడో అతని పేరు వచ్చేసి మీర్ జాఫర్ అనమాట. సో మీర్ జాఫర్ ని వీళ్ళు కుటిల తంత్రాలతో సిరాజుద్దౌలాని ఓడించేసి సో ఏం చేస్తారు, ఆ ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు కదా, అప్పటి నుంచి ఏం చేస్తారు అంటే సో బెంగాల్ మనకి మెయిన్ అండి. సో మనకి ఈ ప్రెసిడెన్సీ చూసుకున్నట్టయితే ఈ గవర్నర్లు అంటారు కదా, సో మద్రాస్కి వచ్చి ఒక గవర్నర్ ఉంటాడు అనమాట, నెక్స్ట్ బాంబేకి వచ్చి ఒక గవర్నర్ ఉంటాడు, బెంగాల్కి వచ్చి ఒక గవర్నర్ ఉంటాడు అనమాట. సో ఈ మూడిట్లో కూడా బెంగాల్ కి ఎక్కువ ప్రాముఖ్యత అన్నమాట. సో ఈ బెంగాల్ గవర్నర్ ఏదైతే ఉన్నాడో రాబర్ట్ క్లైవ్, సో ఇతను ఏం చేశాడంటే ఈ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఓడించి ఇతనికి సంబంధించినటువంటి మీర్ జాఫర్ ని పెట్టుకున్నాడు అన్నమాట. రైట్, ఇక్కడ వరకు ఓకే కదా. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఈ మీర్ జాఫర్ కూడా కాదని చెప్పి మళ్ళీ మీర్ కాసిం ని తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు 1760లో ఈ మీర్ కాసిం ను కాదని చెప్పి మళ్ళీ మీర్ జాఫర్ ని తీసుకొద్దామని చెప్పి 1764లో అనుకుంటారన్నమాట. సో అప్పుడు ఈ మీర్ కాసిం ఏం చేస్తాడంటే అవధ్ రాజైనటువంటి సుజావుద్దౌలా దగ్గరికి వెళ్తాడనమాట. సో ఈ అవధ్ అంటే వేరే ఏదో కాదండి, ఇప్పుడున్న అయోధ్య అనమాట. అలాగే వాళ్ళిద్దరూ కలిసి మొఘల్ చక్రవర్తి అయినటువంటి 2వ షా ఆలం దగ్గరికి వెళ్తారన్నమాట. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారన్నమాట. సో ఆ యుద్ధం బక్సర్ యుద్ధం అంటారన్నమాట. సో ఈ బక్సర్ యుద్ధం జరిగిన తర్వాత ఇండియా టోటల్ గా బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ కూడా చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేసి వాళ్ళ స్ట్రెంత్ 17,000 మంది. సో వీళ్ళు ఎవరైతే ఈ అలయన్స్ చేసుకుని ఉన్నారో ఇండియాకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు వచ్చేసి 40,000 సైన్యం. అయినా కూడా ఇక్కడ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ గెలుస్తుంది, బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారన్నమాట. సో ఈ బ్రిటిష్ వాళ్ళు గెలిచిన తర్వాత ఏం చేస్తారంటే అలహాబాద్ సంధి ఒకటి చేస్తారన్నమాట. సో ఈ అలహాబాద్ సంధి ప్రకారం అంటే బ్రిటిష్ వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే సో పరిపాలన మీరు చేయండి, పన్నులు మేము వసూలు చేసుకుంటా ఉంటారన్నమాట. సో పరిపాలన చేసే వాళ్ళకి ఖర్చు అవుతా ఉంటది, పన్నులు తీసుకునే వాళ్ళకి వసూలు చేసే వాళ్ళకి ఏమవుతుంది, ఇన్కమ్ వస్తూ ఉంటది అన్నమాట. సో బక్సర్ యుద్ధం జరిగిన తర్వాత కంప్లీట్ గా భారతదేశం అన్నది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోకి వెళ్ళిపోయింది అనమాట. సో తర్వాత ఈ పరిపాలనని వాళ్ళు చేసే సందర్భంలో ఏం చేశారంటే కొన్ని యాక్ట్స్ అన్నది తీసుకురావడం జరిగింది. అందులో ఈ పరిపాలన కూడా చూసినట్లయితే 2 విధాలుగా ఉంటది అనమాట. సో 1773 అంటే బక్సర్ యుద్ధం జరిగిన దగ్గర నుంచి సిపాయిల తిరుగుబాటు వరకు కంపెనీ పరిపాలన చేస్తుంది అన్నమాట. ఈ సిపాయిల తిరుగుబాటు జరిగిన దగ్గర నుంచి మనకు స్వాతంత్రం వచ్చే వరకు కూడా బ్రిటిష్ చక్రవర్తి పేరు మీదుగా పరిపాలన జరుగుతుంది అనమాట. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ చేస్తారన్నమాట. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం బెంగాల్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని బెంగాల్ గవర్నర్ జనరల్ చేశారన్నమాట. అంటే ఇతని కిందే ఇప్పుడు మద్రాస్ గవర్నర్ పనిచేయాలి, అలాగే బొంబే గవర్నర్ కూడా పనిచేయాలన్నమాట. రైట్, సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. రైట్,
1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత మనకి చార్టర్ చట్టం 1833 వరకు కూడా ఈ బెంగాల్ గవర్నర్ జనరలే ఉన్నాడన్నమాట. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ చార్టర్ చట్టం 1833లో ఏం చేశారంటే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఏదైతే ఉన్నాడో దాన్ని భారతీయ గవర్నర్ జనరల్ కింద నేమ్ అన్నది చేంజ్ చేశారన్నమాట. సో అలా ఫస్ట్ భారతీయ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. సో ఈ విలియం బెంటిక్ చాలా మంచి అతను అనమాట. ఎందుకంటే ఒక మూఢాచారాన్ని కూడా ఇతను తీసేయడం జరిగింది. అదే మనకి సతీ సహగమనం, సో సతీ అబాలిషన్ యాక్ట్ అన్నమాట. రైట్, ఇక్కడ వరకు ఓకే కదా. తర్వాత ఏం జరిగిందంటే ఇంకో 20 years తర్వాత, అంటే ఈ 1833 చట్టం తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందన్నమాట. సో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే, సో బ్రిటిష్ వాళ్ళ అంటే మనం పరిపాలన చేయాలంటే భారతీయుల సహకారం కూడా అవసరం అని చెప్పి సో 1858లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది అనమాట. దాని ప్రకారం ఏం చేశారంటే ఏదైతే భారతీయ గవర్నర్ జనరల్ ఉన్నాడో దాన్ని వైస్రాయ్ కింద చేంజ్ చేసేసింది అనమాట. సో వైస్రాయ్ కింద చేంజ్ చేసి అలాగే సెక్రటరీ ఫర్ స్టేట్ అని చెప్పి ఒక పోస్ట్ ను కూడా క్రియేట్ చేసింది అనమాట. సో ఈ వైస్రాయ్ అన్న అతను ఏం చేస్తాడంటే భారతదేశ పరిపాలన అంతా చూసుకుంటా ఉంటాడు. సో ఈ సెక్రటరీ ఫర్ స్టేట్ అన్న పోస్ట్ ఒకటి ఉంది కదా, సో అతను ఏం చేస్తాడంటే రాజ్యాంగ కార్యదర్శి అనమాట. ఇతను ఏం చేస్తాడంటే మొత్తం ఈ బ్రిటిష్ చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో అతనికి ఇతను జవాబుదారీగా ఉంటాడు అనమాట. రైట్, ఈ ఫస్ట్ వైస్రాయ్ వచ్చేసి మనకి లార్డ్ కానింగ్ అన్నమాట. సో అక్కడ నుంచి చివరి వైస్రాయ్ వచ్చేసి మనకి లార్డ్ మౌంట్ బాటన్ అన్నమాట. సో ఇతనే చిట్ట చివరి వైస్రాయి మరియు స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్. అంటే మనకు అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చేసింది అనమాట. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ అంటే బ్రిటిష్ సంబంధించిన గవర్నర్ జనరల్ వచ్చేసి మౌంట్ బాటనే. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియన్ కూడా ఒక అతను గవర్నర్ జనరల్ కింద పనిచేసాడు అనమాట. సో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ వచ్చేసి సి రాజగోపాలాచారి. అలాగే స్వతంత్ర భారతదేశపు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ వచ్చేసి అది కూడా ఆయననమాట, సి రాజగోపాలాచారి. సో ఇవి గవర్నర్ జనరల్స్ అండి. రైట్.